హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వర్షాలు పడుతున్నాయండి, చల్లగా ఉంది వాతావరణం. ఈరోజు టిఫిను ఉప్మా చేస్తున్నానండి బొంబాయి రవ్వతో. రేపు ఉదయం ఊరికి వెళ్తున్నానండి, అందుకని గోంగూర తీసుకొని 2 రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి గోంగూర ఉడకబెట్టుకున్నానండి. గోంగూర పచ్చిమిరకాయ వేసి చిక్కుడుకాయలు కూడా వండుకున్నానండి. తిరమాత వేయాలి. ఇవి ఇంకా రసం పెట్టమన్నారు మా వారు. రేపు ఉదయం ఊరికి వెళ్తున్నావు కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటాయని ఇంకా అందుకని చిక్కుడుకాయ కర్రీ, గోంగూర రసం పెట్టమన్నారు. రసము అందుకని చింతపండు టమాటా నానబెట్టానండి. దోసకాయ 3 బద్దలకి టమాటా పచ్చిమిర్చి వేయించి ఇంకా దోసకాయ ఈ 2 దోసకాయలు చట్నీ చేస్తాను. దోసకాయ 3 బద్దలండి. చాలా ఇష్టం మా వారికి. రసం దోసకాయ 3 బద్దలు చాలు అని చెప్పారు. అది గోంగూర తినరండి మా బాబు. నేను ఊరికి కూడా తీసుకెళ్దామని చెప్పేసి గోంగూర చేసుకుంటున్నాను. అంటే ఊరికి వెళ్ళి 4 నెలలు అవుతుందండి. ఊరికి వెళ్ళి ఒకసారి ఇలాగే ఊరు వెళ్దామని కొంచెం చల్లబడిందని చెప్పేసి అనుకొని కర్రీస్ అన్నీ చేసి మానుకున్నాను. ఎండలు ఉన్నాయి, మళ్ళీ వడదెబ్బ తగులుతుంది అన్నారు. అందుకని ఊరికి వెళ్తున్నానండి. రేపు ఉదయం ఊరికి వెళ్ళి ఇంకా 2 రోజులు ఉండి సామాను అంటే ఇల్లు అద్దెకిస్తున్నామండి. అక్కడ మా ఊరి దగ్గర ఇల్లు పొద్దాకులు ఎక్కడ తిరుగుతావులే అని చెప్పేశారు. అందుకని అయినా తప్పదు కదండి, ఇంకా పాడైపోద్ది. పొద్దాకులు ఎక్కడికి వెళ్తావు? అక్కడికి 2 సంవత్సరాలు అటు ఇటు తిరిగానండి కొంచెం పనుల మీద. ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఏం లేదు. అయినా రెంట్కి ఇద్దాంలే అని చెప్పేసి వీళ్ళు మంచివాళ్ళేనండి, క్లీన్ చేస్తారు, బాగా నీట్గా ఉంటారు. అందుకని రెంట్కి ఇద్దామని చెప్పేసి రేపు ఉదయం బయలుదేరి వెళ్తున్నాను. టిఫిన్లకు కూడా పిండ్లు నానబోయలేదండి. టిఫిన్లకు కూడా వచ్చాక టిఫిన్లు పిండ్లు కూరగాయలు కూడా ఏమంతా తెప్పించుకోలేదు నేను. ఇంకా గోంగూర ఇంట్లో ఉన్నవి చేసి వెళ్తున్నాను. వీడియో తీసి కూడా చాలా రోజులైందండి. మన 3 రోజులు మా పాప మనవరాలు వీళ్ళు వచ్చి వెళ్ళారండి. అంటే మా పాపకి మా మనవరాలు హాలిడేస్, అందుకని ఇంకా కాలేజీలు స్టార్ట్ అయినాయండి. అందుకని 3 రోజులు ఉండి వెళ్ళారు. ఆ టైంలో చక్రాలు, కారపూస, గవ్వలు అలాంటివన్నీ చేశానండి. షార్ట్ వీడియోలో చెక్కలు కారపూస చేసి పెట్టానండి. వచ్చినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి. వాళ్ళకి ఇష్టం ఉండదండి వీడియోలో పడటము. అందుకని వీడియో తీయలేదండి వాళ్ళని. నాకు కుదరలేదు వీడియో తీయటం కూడా.
అయిపోయిందా పూజ? అయిపోయిందా? ఆహా. అదే ఉప్మా చేస్తున్నానుగా. ఇంకా ఈరోజు ఇవన్నీ చేసుకొని ఇల్లు అది ఊడ్చి తుడిచి బట్టలు కూడా నిన్న వాషింగ్ మిషన్ వేసుకున్నానండి. ఇంకా ఏం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా పని ఉంటుందండి. అవన్నీ సామాన్ అంతా సర్ది పైన పడేయాలి ఇవన్నీ. ఇంకా ఇక్కడ మేము ఇల్లు మారాము, ఆ సామాన్ కూడా పెద్ద పట్టదండి ఇక్కడ, అందుకని అటక మీద వేస్తామని చెప్పాను. చెప్పి వెళ్ళి చూసుకోవాలండి. ఆ పని చాలా పని ఉంది. ఇంకా బయట అసలు టిఫిన్ తినరు, కర్రీస్ తెచ్చుకోరు, ఏం తెచ్చుకోరండి. అన్నీ నేను చేస్తాను. ఆయనకి అసలు ఆరోగ్యం బాగోదు, కడుపులో నొప్పి వస్తుందండి. అందుకని ఇంట్లోనే చేసి 2 రోజులైనా 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయ్యే తీసుకుని తింటారు. టిఫిన్ అది మట్టుకి ఇడ్లీ తింటారు. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిందండి. మా వారికి పెడుతున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి కర్రీస్ చేయాలండి. ఇంకెంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.